హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి ఈ జూలై మంత్‌లో మీ లవ్ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే డెఫినెట్‌లీ ఏదో ఒక మెసేజ్ మీకోసం అయితే తప్పకుండా ఉంటుంది ఈ రీడింగ్‌లో. సో, అందుకోసం మాత్రమే మీరు ఈ రీడింగ్ వరకు అప్రోచ్ అవుతారు. సో, యూనివర్స్ నుంచి ఇదొక సైన్ అనమాట. మీకు ఈ రీడింగ్ మీ ముందుకొచ్చింది అంటే డెఫినిట్‌గా సంథింగ్ యూనివర్స్ మీకు ఈ రీడింగ్ ద్వారా మీకేదో చెప్పాలనుకుంటుంది. అందుకే మీకు ఈ రీడింగ్ మీ ముందుకు వస్తుందనమాట. సో, మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. సో, అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే. సో, చూద్దాము ఈ నెక్స్ట్ 30 డేస్‌లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అండ్ మీ పర్సన్ యాక్షన్స్ ఎలా ఉంటాయి మీకోసం అనేది చూద్దాం. మేబీ ఇది మీ హస్బెండ్ ఆర్ వైఫ్ అవ్వచ్చు, మీ లవ్ ఇంట్రెస్ట్ అయ్యుండొచ్చు. సో, మీరు ఇష్టపడే పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో, వాళ్ళ నేమ్ తలుచుకుంటూ ఉండండి. నెక్స్ట్ 30 డేస్ ఈ జూలై మంత్ మీ లవ్ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్స్ మీకోసం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చూద్దాము. ఒక బ్రీఫ్ సమ్ క్లారిఫికేషన్ కోసం. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూవర్స్ లైఫ్‌లో నెక్స్ట్ 30 డేస్‌లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. లవ్ లైఫ్‌లో నెక్స్ట్ 30 డేస్ మా వ్యూవర్స్ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? ఐ మీన్ మీ లవ్ లైఫ్‌లో చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే రాబోతోంది. డెత్, 8 ఆఫ్ స్వర్డ్స్, 4 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, సో 2 కార్డ్స్, హ్యాంగ్డ్ మ్యాన్, 4 ఆఫ్ వ్యాండ్స్. నెక్స్ట్ 30 డేస్‌లో మీ లవ్ లైఫ్‌లో మీరు చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ చూస్తారు. అండ్ మిమ్మల్ని మీరు చాలా మార్చుకుంటారు. సో, ఎక్కడైతే మీరు డ్రాబ్యాక్ ఉందో అక్కడ మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ నెక్స్ట్ 30 డేస్‌లో మీరేంటంటే చాలా వరకు స్ట్రక్ ఫీల్ అవుతారు. స్ట్రక్ ఎనర్జీ ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది చూడండి. హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీ, స్ట్రక్ ఎనర్జీ. సో, మీరు స్ట్రక్ అయిపోతారనమాట. సో, సంథింగ్ లైక్ నెగెటివ్ థాట్స్ వల్ల కావచ్చు, నెగెటివ్ సిట్యుయేషన్స్ వల్ల కావచ్చు, మీ లవ్ లైఫ్‌లో మీరు ఎట్ ప్రెజెంట్ ఫేస్ చేస్తున్న నెగెటివ్ సిట్యుయేషన్స్ వల్ల కావచ్చు. కొంతవరకు మీరు నెగెటివ్ ఎల్యూషన్స్ కానీ, నెగెటివ్ ప్యాటర్న్స్ కానీ, నెగెటివ్ థాట్స్ వల్ల మీరు ఎక్కువ స్ట్రక్ అయిపోతారు. సో, మీరు ఒకవేళ మీ పార్ట్నర్ యాక్చువల్లీ చెప్పాలంటే నెక్స్ట్ ఈ మంత్‌లో మీరు చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతారండి. చాలా చేంజెస్ చూస్తారు. మిమ్మల్ని మీరు చాలా చేంజెస్ తీసుకొస్తారు. ఈవెన్ మీ లైఫ్‌లో కావచ్చు, ఇంతకు ముందులాగా ఉండకూడదు అని మీరు డిసైడ్ అవుతారు. సో, ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారో అలా ఉండకూడదు. అలా ఉండడం వల్ల మీకు మీరే నెగెటివ్‌గా అయిపోతున్నారు. మీకు మీరే భయపడిపోతున్నారు. మీకు మీరే ఈ సిట్యుయేషన్ నుంచి ఏం చేయలేకపోతున్నారు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతారనమాట. సో, సంథింగ్ ఇక్కడ 8 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఏంటంటే, సో, మిమ్మల్ని చాలా ఓవర్ థింకింగ్ చేసేలాగా, నెగెటివ్ వైపు తీసుకెళ్ళేలాగా చేస్తుంది ఈ మంత్‌లో. చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతారు. మిమ్మల్ని మీరు చాలా స్ట్రాంగ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మీలో ఎక్కువ భయం అయితే కనిపిస్తుంది. ఈ మంత్‌లో మీ లవ్ లైఫ్‌లో కానీ, మీ రిలేషన్‌షిప్స్‌లో కానీ మీరు ఎక్కువ భయపడతారు. సో, ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేస్తారు. అది లేకపోయినా కూడా అది ఉన్నదేమో అన్నట్టుగా భయపడుతూ ఉంటారనమాట. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే, ఇక్కడ మీరు కొంతవరకు ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడరు ఈ మంత్‌లో.
ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడరు. అండ్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ చూడండి. చాలా ఓవర్ థింకింగ్ చేస్తారు. సో, మిమ్మల్ని మీరు ఎలా సేవ్ చేసుకోవాలి అన్న టైప్‌లో ఆలోచిస్తారు. ఇక్కడ చాలా కొన్ని విషయాల్ని లెట్ గో చేసేయాలని కూడా అనుకుంటారు. కొంతమంది సిట్యుయేషన్స్‌ని లెట్ గో చేసేయాలని కానీ, కొన్ని విషయాల్ని లెట్ గో చేసేయాలని కానీ, సో, అవి అసలు నేను పట్టించుకోకూడదు. నా మైండ్ నుంచి ఆ థాట్స్ కానీ, ఆ ఆలోచనలు కానీ తీసేయాలి అన్న టైప్‌లో ఆలోచిస్తారు. అండ్ మీకు మీరే నేనేంటి, ఇలా ఏంటి, నేనెందుకు ఇంతగా ఎక్కువగా డీప్‌గా ఆలోచిస్తున్నాను, నేనెందుకు ఇంత డీప్ అనాలిసిస్ చేస్తున్నానని మీకు మీకే అనిపిస్తుందనమాట. 4 ఆఫ్ వ్యాండ్స్ కానీ మీరు కోరుకునే స్టెబిలిటీ అయితే మీ లైఫ్‌లో డెఫినెట్‌గా వస్తుంది. మీరు కోరుకునే హ్యాపీనెస్ అయితే ఈవెన్ మీకు మ్యారేజ్ అవ్వడం కానీ, లేకపోతే మీరు రికన్సిలేషన్ అవ్వడం కానీ, మీ పార్ట్నర్‌తో రికన్సిలేషన్ అవ్వడం కానీ, సో, మీకేదైనా మ్యాచెస్ ఒకవేళ మీరు అన్‌మ్యారీడ్ అయ్యి ఉంటే మీకేదైనా మ్యాచెస్ రావడం కానీ, సో, లైఫ్‌లో స్టెబిలిటీ అయితే అల్టిమేట్‌గా యూనియన్ అయితే రికన్సిలేషన్ అయితే అవుతుంది. అండ్ మ్యారేజ్ కూడా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. అండ్ మీకు కమిట్మెంట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో, మీకు జాబ్‌లో, కెరియర్‌లో కూడా మంచి స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. అండ్ సో, నెగటివిటీ ఎక్కువ గో త్రూ అవుతారు ఈ మంత్‌లో అనేదైతే ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. నెగెటివ్ థాట్స్‌లో ఉండిపోతారు. సో, ఇక్కడ చూడండి హ్యాంగ్డ్ మ్యాన్, ఇది కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రీడింగ్‌లో. సో, స్వర్డ్స్ అంటే మేబీ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ సిట్యుయేషన్‌లో. సో, అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మీలో. బట్ మేజర్‌గా అయితే మాత్రం మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఎనర్జీస్ అయితే ఇక్కడ వచ్చాయి. సో, చూద్దాం. నెక్స్ట్ మీ పార్ట్నర్ థాట్స్ ఎలా ఉంటాయి నెక్స్ట్ 30 డేస్, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ నెక్స్ట్ 30 డేస్ అండ్ యాక్షన్స్ మీకోసం చూద్దాం. సో, ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే, ఈవెన్ మీ జాబ్ గురించి కావచ్చు, కెరీర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మీ మ్యారేజ్ కోసం కావచ్చు, సో దేని రిలేటెడ్గా మీరు రీడింగ్ తీసుకోవాలన్నా వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఈవెన్ మీ ఫ్రెండ్ కోసమైనా అవ్వచ్చు. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ నెక్స్ట్ 30 డేస్లో మా వ్యూయర్స్ విషయంలో ఎలా ఫీల్ అవుతారు, అలా యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. Seven of Wands, Hierophant, Fool, the Hermit, Three of Pentacles, Two of Swords, Five of Cups, the Sun, the Moon, Nine of Pentacles. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్. నెక్స్ట్ 7 కాదు, నెక్స్ట్ ఈ మంత్లో మీ పార్ట్నర్ అయితే మీకు మెసేజ్ కానీ, సో మీకు ఏదైనా స్టెబిలిటీ కానీ ఆఫర్ చేసే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో వాళ్ళ మనసులో అయితే సో మీకు ఏదైనా స్టెబిలిటీ ఆఫర్ చేయాలి అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది. సో నేను ఇక్కడ క్లారిఫికేషన్ కార్డ్స్ తీసుకొని నేను మీకు చెప్తాను.
సో, ఆల్మోస్ట్ ఈ ఈ కార్డ్స్ అన్నీ కూడా నాకు తెలిసి కొంతవరకు లెట్స్ సీ 7 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఇక్కడ ఎందుకుంది? క్లారిఫై చేయండి యూనివర్స్. సో, మొమెంట్ టు మొమెంట్. సో, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో క్షణం మీ గురించి ఆలోచిస్తారు. ప్రతి క్షణం ఏ స్టెప్ తీసుకోవాలి అన్నా మీ గురించి అయితే ఆలోచిస్తారు. అండ్ ఇక్కడ 7 ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ నాకు తెలిసి మీరు మీ పర్సన్ బ్లాక్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. ఆర్ ఎల్స్ మీరు ఒకవేళ బ్లాక్ సిచ్యువేషన్‌లో ఉంటే మీ పర్సన్ అన్‌బ్లాక్ చేసి మీ గురించి ఆలోచించకుండా ఉండలేక ఈ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. సో, మొమెంట్ టు మొమెంట్ అంటే ఎవ్రీ టైమ్ మీ గురించి ఆలోచించడం వల్ల సో, ఇక్కడ ఎవరైతే మీకు మీ పార్ట్నర్‌కి మధ్య మీ పార్ట్నర్ మిమ్మల్ని సేఫ్ జోన్‌లో పెడుతున్నారు. సో, వాళ్ళు మిమ్మల్ని అలో చేయట్లేదు మీతో మాట్లాడడానికి కానీ, లేకపోతే మిమ్మల్ని చూడడానికే కానీ ఇష్టపడట్లేదు అంటే మేబీ ఇక్కడ ప్రతి క్షణం మీ గురించి తలుచుకొని ఆర్ మీ గురించి గుర్తు చేసుకొని ఈ పర్సన్ నరకం అనుభవిస్తారు అనేదైతే కనిపిస్తుంది. డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని అయితే కొంతవరకు అబ్జర్వేషన్ చేస్తారు. ప్రతి క్షణం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. సో, వాళ్ళు కానీ ఈ పర్సన్ ఏంటంటే యాక్షన్ అయితే మీ పర్సన్ నుంచి మీకు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ చాలా జాగ్రత్తగా ఈ పర్సన్ స్టెప్ వేస్తారు మీ విషయంలో. అండ్ కొంతమంది సిచ్యువేషన్‌లో మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో, ఎవరికి ఏ ఎనర్జీనో ఇప్పటిదాకా మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లాక్ చేయలేదు అంటే అబ్జర్వ్ చేసుకోండి. మేబీ బ్లాక్ చేసే సిచ్యువేషన్స్ ఉండొచ్చు. లేదు అంటే ఈ పర్సన్ ఇప్పుడు ఆల్రెడీ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉన్నారు అంటే సో, ఆ పర్సన్ మీతో అన్‌బ్లాక్ చేసి మాట్లాడే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. హెరోఫెంట్ ఎనర్జీ క్లారిఫై చేయండి యూనివర్స్. సో, ఈ పర్సన్ మీతో నెక్స్ట్ 30 డేస్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే చాలా బాధపడతారు. చూడండి సారు చాలా బాధపడతారు. మిమ్మల్ని వదులుకున్నందుకు కానీ, మీ నుంచి ఏదైనా నిజం దాచినందుకు కానీ, లేకపోతే మీతో లాంగ్ టర్మ్‌గా ఉండలేకపోయినందుకు కానీ ఈ పర్సన్ చాలా బాధపడతారు. చాలా బాధపడతారు. ఈ నెక్స్ట్ 30 డేస్‌లో మీ పర్సన్ చాలా బాధపడతారు. ఎందుకంటే మీతో చాలా లాంగ్ టర్మ్‌గా ఉండాలి అని ఊహించుకున్నారు. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని నాకు తెలిసి ఈ పర్సన్ మీతో రిలేషన్‌షిప్‌లోకి వచ్చారు. సో, లాంగ్ టర్మ్‌గా ఉండాలని కానీ, లేకపోతే మ్యారేజ్ చేసుకోవాలని కానీ, లేకపోతే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే కూడా మీతో లాంగ్ టర్మ్ ఉండాలి అని ఊహించుకొని వచ్చారండి. కానీ ఈ పర్సన్ అలా ఉండలేకపోతున్నందుకు మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్స్ అలా ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా జరగలేనందుకు ఈ పర్సన్ ఈ నెక్స్ట్ 30 డేస్‌లో చాలా వరకు బాధపడతారు. ఫూల్ ఎనర్జీ కానీ డెఫినెట్‌గా ఈ పర్సన్ నుంచి అయితే మీకు ఏదైనా యాక్షన్ అయితే తీసుకునే ఛాన్స్ ఉంది. ఫూల్ ఎనర్జీ కాబట్టి మేబీ ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేసుకోవడానికి యాక్షన్ తీసుకోవచ్చు. యాక్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. క్రియేటివిటీ. సో, చూడండి మీతో మళ్ళీ రిలేషన్‌షిప్ క్రియేట్ చేసుకోవడానికి ఈ పర్సన్ ఏదైనా స్టెప్ తీసుకోవచ్చు. సో, మీతో రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ కోసం కానీ, లేకపోతే అట్‌లీస్ట్ కిడ్స్ కోసమైనా కానీ, లేకపోతే సో, సంథింగ్ ఏదైనా ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవడానికి ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్స్ చేసే ఛాన్సెస్ అయితే డెఫినెట్‌లీగా కనిపిస్తుంది. అండ్ హర్మిట్ మోడ్ ఇక్కడ క్లారిఫై చేయండి యూనివర్స్. హర్మిట్ మీ పర్సన్ అయితే మీ విషయంలో చాలా బాధపడతారండి. ఈ నెక్స్ట్ 30 డేస్‌లో వాళ్ళ యాక్షన్స్ కోసం కావచ్చు, వాళ్ళ ఫీలింగ్స్ కోసం కావచ్చు ఇక్కడ చాలా బాధపడతారు. హార్మోనీ. సో, నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య హార్మోనీ కుదరట్లేదు అని మీ పర్సన్ బాధపడతారు. సో, ఒకవేళ మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్స్ జరిగాయి ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య అసలు నో కాంటాక్ట్ సిచ్యువేషనే లేదు. ఎవరైతే న్యూ కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో లేరో మీ ఇద్దరి మధ్య హార్మోనీ ఉండట్లేదు. సో, వాళ్ళు చెప్పినట్టుగా మీరు నడుచుకోవట్లేదు. మీరు చెప్పినట్టుగా వాళ్ళు నడుచుకోవట్లేదు అని చెప్పేసి మీ ఇద్దరి మధ్య సో, సంథింగ్ ఏదో హార్మోనీ అంటే వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదని కానీ దానికి ఈ పర్సన్ చాలా బాధపడతారు. సో, సెట్ అవ్వట్లేదు మీ ఇద్దరికి అనేసి ఈ పర్సన్ ఎక్కువగా బాధపడతారు.
సో, వాళ్ళెంత రిలేషన్‌ని క్రియేట్ చేసుకోవాలి, నిలబెట్టుకోవాలని ట్రై చేసినా కూడా మీ ఇద్దరి మధ్య ఆ హార్మోనీ గానీ, ఆ అండర్‌స్టాండింగ్ గానీ మీ ఇద్దరి మధ్య రావట్లేదు. ఎంత కలుపుకుపోదాము అన్నా కూడా మీ ఇద్దరి మధ్య సో, ఆ పర్సన్ విషయంలో మీరు గ్రడ్జ్ పెట్టుకొనుండొచ్చు. మీ విషయంలో ఆ పర్సన్ గ్రడ్జ్ పెట్టుకొనుండొచ్చు. సో, దానివల్ల ఏంటంటే ఎంత ఒకరికొకరు మిస్ అవుతున్నా సరే, ఒకరికొకరు కావాలి అనిపించినా సరే, సో, పాస్ట్ ఉన్న నెగటివిటీ వదులుకోలేక మీ ఇద్దరి మధ్య హార్మోనీ అయితే క్రియేట్ అవ్వదని మీ పర్సన్ అనుకుంటున్నారు. క్రియేట్ అవ్వట్లేదని మీ పర్సన్ అనుకుంటారు. ఒకవేళ మీకు మీ పార్ట్నర్‌కి మధ్య ఇ ఇలా రి ఇట్లా న్యూ బిగినింగ్ జరిగినా సరే, మీ ఇద్దరి మధ్య మాటలు కుదిరినా సరే, నెక్స్ట్ ఏంటి, మీ ఇద్దరి మధ్య హార్మోనీ ఉండదు. ఆ అండర్‌స్టాండింగ్ ఉండదు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే అది ఉండదు. అది ఎలా తీసుకురావాలి అని మీ పర్సన్ ఆలోచిస్తారు. ఏదైతే ఆ పర్సన్ కోరుకొని, ఊహించుకొని మీతో న్యూ బిగినింగ్ చేశారో, సో, అది జరుగుతుందా? లేదా? మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఉంటుందా? లేదా? అని ఈ పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తారు. 3 ఆఫ్ పెంటికల్స్ నాకు తెలిసి మీకు మీ పార్ట్నర్‌కి మధ్య ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉంది. అది ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు. ఈ పర్సన్ అయితే ఈ మంత్‌లో మీతో అయితే టీమ్ వర్క్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. అనుకుంటారు కూడా, ఫీల్ అవుతారు. ఇన్నోసెన్స్ కూడా ఇక్కడ న్యూ బిగినింగ్‌కే రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మీ పర్సన్ నెక్స్ట్ 30 డేస్‌లో మీతో న్యూ బిగినింగ్ అయితే చేస్తారండి. న్యూ బిగినింగ్ అయితే ఇక్కడ ఫర్ ష్యూర్‌గా కనిపిస్తుంది. టీమ్ వర్క్ చేస్తారు. మీ విషయంలో ఎమోషనల్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ ఇద్దరి మధ్య అనవసరంగా థర్డ్ పర్సన్‌ని తీసుకొచ్చినందుకు, ఆర్ ఎల్స్ ఫ్యామిలీని తీసుకొచ్చినందుకు, ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్‌ని మీ ఇద్దరి మధ్య ఇన్వాల్వ్ చేసినందుకు ఈ పర్సన్ చాలా బాధపడతారు. మీకోసం ఈ పర్సన్ డే అండ్ నైట్ ఏడుస్తారు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని మీ ఇద్దరి మధ్య మ్యూచువల్‌గా ఒప్పించడానికి పంపించొచ్చు. లేదు అంటే వాళ్ళ ఫ్రెండ్స్‌ని గానీ ఈ పర్సన్ పంపించొచ్చు మీ దగ్గరికి. సో, మాట్లాడడానికి కానీ, మళ్ళీ మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ ప్యాచప్ కోసం కానీ, ఎవరో ఒకళ్ళని తన సైడ్ నుంచి ఈ పర్సన్ మీకు పంపించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఎవరైనా హెల్ప్ తీసుకుంటారు. సో, 2 హార్స్ వర్డ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. ఈ పర్సన్ చాలా వరకు ఓవర్ థింకింగ్ అయితే చేస్తారండి. చూడండి, చాలా వరకు ఓవర్ థింకింగ్ అయితే చేస్తారు. అసలు నేను తీసుకున్న డెసిషన్ కరెక్టేనా? నేనేమైతే అనుకుంటున్నానో అది క్లియర్‌గా జరుగుతుందా? లేదా? కన్‌ఫ్యూషన్‌లో ఎక్కువ ఉంటారు. నేనేదైనా మిస్టేక్ చేస్తున్నానా? నేనేమైనా తప్పు చేస్తున్నానా? నేనేదైనా ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానా? అసలు నాకు వాళ్ళు కరెక్టేనా? కాదా? దేనికోసం నేను ఇవన్నీ చేస్తున్నాను? సో, నెగెటివ్‌గా ఎక్కువ ఆలోచించే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. లేదా మీరు వాళ్ళని మోసం చేస్తే, మీరు వాళ్ళని చీట్ చేస్తే అని. లేదండి నేనేం మోసం చేయలేదు, నేనేం చీట్ చేయలేదు అంటే, చేసింది వాళ్ళే, నేనేం చేయలేదు అంటే, ఎవరి సేఫ్ జోన్‌లో వాళ్ళు ఉంచుకోవాలని ఆలోచిస్తారు. దాంట్లో తప్పేం లేదు. ఈ పర్సన్ మీతో కలిసి సెలబ్రేషన్‌లు చేసుకోవాలని ఉంది. కానీ వాళ్ళని మీరు మోసం చేస్తారేమో అన్న భయం ఈ పర్సన్‌లో ఉంది.
టైం పాస్ చేసి హ్యాపీగా ఉన్నట్టే ఉండి ఈ పర్సన్‌ని మళ్ళీ చీట్ చేసి వెళ్ళిపోతారేమో. మీ సెల్ఫిష్‌నెస్ మీరు చూసుకుంటారేమో, మీ స్వార్థం మీరు చూసుకుంటారేమో అని ఈ పర్సన్ ఆలోచిస్తారు. ఆ పర్సన్‌తో రీయూనియన్ అయ్యేది కూడా మీరు మీ సెల్ఫిష్‌నెస్ కోసమేనేమో అని ఈ పర్సన్ అనుకుంటారు. ఫైవ్ ఆఫ్ కప్స్. డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని తప్పకుండా మిస్ అవుతారు. సో ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి ఈ పర్సన్ డెఫినెట్గా మిమ్మల్ని మిస్ అవుతారు. సో మేబీ ఈ పర్సన్ లాయల్ ఆర్ మోరల్స్ కానీ ఎథిక్స్ కానీ చాలా ఎక్కువ ఆలోచిస్తారు అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతారు కూడా. సొసైటీ గురించి కానీ మోరల్స్ కానీ ఎథిక్స్ కానీ ఇది తప్పు ఇది రైట్ నేను మిస్ అవుతున్నాను కదా అని వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదేమో. నేను బాధపడుతున్నాను కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదేమో. ఇది కరెక్టా రాంగా ఇలా ఆలోచిస్తారు. ద సన్ కార్డ్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో నథింగ్నెస్. ఈ పర్సన్ మీరు లేకపోతే వాళ్ళు లేరు, వాళ్ళ హ్యాపీనెస్ లేదు, వాళ్ళ ఇన్నర్ చైల్డ్ని వాళ్ళు మిస్ అవుతారు, వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు మిస్ అవుతారు. వాళ్ళ హ్యాపీనెస్ మీతోనే ఉంది. మీరు లేకపోతే వాళ్ళు ఏం లేరు. చూడండి, బ్లాంక్, కంప్లీట్లీ బ్లాంక్. లైఫ్లో వాళ్ళు కెరియర్లో ముందుకు వెళ్ళవచ్చు, వాళ్ళు అనుకున్నది సక్సెస్ సాధించవచ్చు. కెరియర్లో కావచ్చు, లైఫ్లో కావచ్చు, వేరే వాళ్ళని హ్యాపీ చేయడం కావచ్చు, లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టడం కావచ్చు. వాళ్ళు ఏదనుకుంటారో అది వాళ్ళు సాధించవచ్చు. వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ అనేది రావచ్చు, మనీ సంపాదించవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ పరువు నిలబెట్టచ్చు. కానీ మీరు లేకుండా వాళ్ళు లేరు. మీరు లేకుండా వాళ్ళకి సంతోషం లేదు, మీరు లేకుండా వాళ్ళ దగ్గర ఏమీ లేదు. నథింగ్. సంతోషం లేదు, జీరో. మెకానికల్ లైఫ్ లీడ్ చేస్తారు. మెకానికల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతారనమాట. మూన్. సో సన్ను మూను చూడండి, రెండు పక్క పక్కన వచ్చాయి. మార్నింగ్ అంతా ఏదో ఒక వర్క్లో అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటారు. నైట్ అయితే మీకోసం ఎమోషనల్ అవుతారు, మీ గురించి చాలా డీప్గా ఆలోచిస్తారు. సో ఎగ్జాస్షన్ చూడండి, ఎగ్జాస్ట్ అయిపోతారు మీ గురించి ఆలోచనలతో. మీకోసం వెయిట్ చేసి 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 అలసిపోతారు. మీకోసం ఆలోచించి ఆలోచించి ఎగ్జాస్ట్ అయిపోతారు. చాలా డెప్త్గా ఆలోచిస్తారు. అసలు మీ ఇద్దరి మధ్య ఇంత సెపరేషన్ ఎందుకు వచ్చింది, ఇంత నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, మీ ఇద్దరి మధ్య అసలు ఈ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చింది అని ఆలోచించి ఆలోచించి ఈ పర్సన్కి ఆన్సరే దొరక్క ఎగ్జాస్ట్ అయిపోతారు. సమాధానం దొరకట్లేదు, సమాధానం దొరకదు కూడా. నైన్ ఆఫ్ పెంటికల్స్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో సప్రెషన్. కొంతమంది సిచ్యువేషన్లో మీ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్
సప్రెస్ చేసుకొని లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి. అట్లా అని మిమ్మల్ని మర్చిపోతారని నేను ఇక్కడ చెప్పట్లేదు. అట్రాక్షన్ అయితే ఫీల్ అవుతారు. కానీ వాళ్ళ ఫీలింగ్స్‌కి, ఎమోషన్స్‌కి ఎక్కడ వాల్యూ ఇవ్వకుండా లైఫ్‌లో ముందుకెళ్ళాలి. మనీ సంపాదించుకోవాలి. కెరియర్ మీద ఫోకస్ చేయాలి అని ఫీల్ అవుతారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగు. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.